14వ వచనంలో యెహోవా తన ప్రజలను వెడపాపువాడు కాదు. హల్లెలూయా. తన ప్రజలు ఎలాంటి వాడు అంటండి? విడిచిపెట్టేవాడు కాడు ఆయన. అయితే ఎవరు విడిచిపెడుతున్నారంటే మనమే ఆయన విడిచిపెడుతున్నాం. మనమే నామకార్థ భక్తి భరిస్తున్నాం. మనమే నామకార్థ విశ్వాసికి జీవిస్తున్నాం. మనమే నామకార్థగా క్రైస్తవులు బ్రతుకుతున్నాం. కానీ ఆయన ఎప్పుడు నిన్ను వదిలిపెట్టేవాడుగా కనిపించట్లా. ఆ రాయబడి స్పష్టంగా యెహోవా తన ప్రజలను వెడవాపువాడు కాడు, తన స్వాస్థ్యమును విడిచిపెట్టేవాడు కాడంట. ఆయనేమో నమ్మదగిన వాడు, ఆయన నీతిమంతుడు. ఆయన ఎప్పుడు చెబుతున్న మాట ఏంటంటే తన ప్రజలైన వారిని, తన పేరు పెట్టబడిన వారిని, తన రక్తం చేత కడిగిన కొన్న వారిని వదిలిపెట్టడంట. వదిలిపెట్టడని నిష్టానుసారంగా బ్రతికితే, వదిలిపెట్టడని నిష్టానుసారంగా ఉదయం నుంచి నువ్వు పాపం చేసి సాయంకాలం ప్రార్థన చేసి క్షమాపణ దొరుకుతుందంటే దొరకదు. ఎందుకంటే ఈయన అన్యాయస్తుడు కాదు. తెలియక తప్పు చేస్తే వాళ్ళకి క్షమాపణ ఉంటుంది. అన్నీ తెలిసి సమాజానికి చెబుతూ నీతి మాటలు, సమాజానికి వాక్యాన్ని ప్రకటిస్తూ మనం పాపం చేస్తూ గంటల తరబడి ప్రార్థన చేసినా ఆ ప్రార్థన అని వినడు. ఇశ్రాయేలు ప్రజలతో అదే మాట అన్నాడు, నేను గిల్గాలులో నువ్వు చేసిన హేయక్రియలు నేను చూసా, గిల్గాలులో నువ్వు చేసిన పాపం నేను చూసా, గిల్గాలులో నువ్వు పొందిన యొక్క కుయుక్తులను చూసా. అందుకే నేను అక్కడే నేను విరోధులైతిని, అక్కడనే నేను నా మందిరముల నుండి నిన్ను వెలవేస్తిని అని రాబడి ఉంటుంది. ఎక్కడి నుంచి వెలేశాడంటండి? తన మందిరముల నుండి నేను త్రోసి వేసి రాయబడి ఉంటుంది. ఎక్కడ మనకి విరోధి అవుతాడంటే తెలియక చేస్తే, ప్రార్థన చేస్తే దేవుడు క్షమిస్తాడు. అన్నీ తెలిసి పాపం చేసి భ్రష్టుడై పైకి నీతిమంతుని బ్రతుకుతూ ఆయన ఎదుట నాకు క్షమించమంటే ఆయన క్షమించుడు. ఏమవుతాడంటే ఆయన నీకు విరోధి అవుతాడు. దేవుడు మనకు విరోధి అయితే, దేవుడు మనకు విరోధిగా నిలబడితే మనం రక్షించువాడు కానీ మనల్ని